విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈ రోజు కార్యక్రమం ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతుందండి. ఇందులో 500 వరకు పిల్లలు జాయిన్ అవుతారు. ఇది ఇప్పటి నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. 80 వరకు అండి, 8 to 80 వరకు జరుగుతాయి. జాయింట్ సెక్రటరీ యోగా ఫెడరేషన్ విశాఖ జిల్లాకి. మేము యాక్చువల్గా ఇది యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎఫిలియేటెడ్ కింద మేము ఎవ్రీ ఇయర్ ఉంటుందండి. ఇది మేము 10 years నుంచి సపరేట్గా వైజాగ్లో నిర్వర్తించాము. అంతకుముందు వేరే ఉండేది. ఇదేంటంటే 50 years కంప్లీట్ చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్ అండి. నేను విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ట్రెజరర్గా ఉంటున్నాను. సో యోగా ఈ కాంపిటీషన్స్ అనేవి లాస్ట్ 10 years నుండి మనం కండక్ట్ చేస్తున్నాం మన తరఫు నుండి. ఇక్కడ ముఖ్యంగా పిల్లలకి ఇది ప్రోత్సాహం అంటే 8 years నుండి 80 years వరకు. ఈ పిల్లల్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళలో శారీరక మానసిక శక్తులన్నీ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడతో ఆగిపోయింది కదా, లైఫ్ ఇక్కడ మొదలవుతుంది. ఇంకా చాలా స్టడీస్ పరంగా వాళ్ళు బాగా ముందుకు ఎదగాలి. స్టడీస్లో స్ట్రెస్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, అలాగే ప్రొఫెషనల్గా ఒత్తిడి ఉంటుంది. తర్వాత మరి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి. ఇవన్నిటిని వాళ్ళు లైఫ్లో బ్యాలెన్స్ చేయాలంటే ఈ ఫౌండేషన్ యోగా అనేది. My name is Sri Bhavya. Sri Bhavya. I am from Vizag. My school name is Kendriya Vidyalaya 2. I am studying in 6th class. My Guru Garu name is Ganpat sir and Govind sir and Bala Sundari ma'am. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు యోగా? 2 years. చాలా ఇంతకు ముందు ఏమైనా గిఫ్ట్స్ అవి ప్రైజెస్ వచ్చాయా? స్టేట్ ఇప్పుడు నేషనల్ కూడా వెళ్తున్నాను సార్. మీ 104 చెప్పు. మేము లాస్ట్ 15 years నుంచి యోగా దీంట్లో ఉన్నాము. యోగాలో మేము కేవీ స్కూల్లో ట్రైనప్ ఇస్తున్నాం. కేవీ స్కూల్ నుంచి నేషనల్స్ ఇంటర్నేషనల్స్ కూడా వెళ్ళారు. ఈ అమ్మాయి రీసెంట్గా లాస్ట్ 2 years నుంచి గోల్డ్ మెడల్స్ అన్నీ కూడా. నేను రిథమిక్ యోగా అండ్ ట్రెడిషనల్ యోగా కూడా చేస్తుంటాను. మంచి డ్యాన్సర్ కూడా. ఈ విధమైన ప్రోత్సాహం వల్ల, ఈ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల పిల్లల్లో ఒక పోటీ అనేది ఏర్పడుతుంది. నేను 4th నా స్కూల్లో 3 years
ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను? 3 సంవత్సరాలు. నేనే నా యోగా సార్ ఈ యోగా యోగా అంటే ఎందుకు ఇష్టం? కామింగ్ గా ఉంటుంది, రిలాక్సింగ్ గా. ఇంకోటి కొంచెం ఫ్లెక్సిబుల్ గా చేపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు యోగా చేస్తారు? 7 యోగా నాకు మీ తల్లిదండ్రుల పేరు చెప్పు. ప్రియాంక, నా గ్రాండ్ మా లక్ష్మి. టు బి బెటర్ అట్ యోగా. ఆర్కిటెక్ట్ అండి, అలాగే సోషల్ సొసైటీలో కూడా ఉన్నాను. అలాగే పీపుల్స్ సేవా సమితి ఫౌండర్ ని కూడా, జనసేన పార్టీ యొక్క విశాఖపట్నం పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. అలానే ఎన్నో స్పోర్ట్స్ ఉంటుండగా యోగా ఎందుకు అంటే, ఒకప్పుడు మనం యోగా చూసుకున్నట్టయితే పర్టికులర్ గా అందరూ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ మీ హెల్త్ ని కాపాడుకోండి, అలాగే మీ యొక్క ఫ్లెక్సిబిలిటీని, అలాగే మీ యొక్క స్టామినాని, మీ యొక్క అనారోగ్యం నుంచి బయటపడే ఒక స్పోర్ట్స్ ఉంది అంటే యోగా. యోగాలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయినటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా సొల్యూషన్ చూపించే విధంగా, అలాగే బాడీ ఫ్లెక్సిబిలిటీ చిన్నప్పటి నుంచి యోగా నేర్పడం వల్ల వీళ్ళకి ఒక మైండ్, ఒక స్టెబిలిటీ అనేది పెరగడం కూడా జరుగుతుంది. సో దానివల్ల ప్రతి ఒక్కరు కూడా యోగాలో పార్టిసిపేట్ చేయడం వల్ల పిల్లలకి ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ప్రతి సెల్ఫ్ డిఫెన్స్ అవ్వచ్చు, రేపు పొద్దున ఒక కరాటీ లేకపోతే సెల్ఫ్ డిఫెన్స్ లో కానీ ఏదైనా సాధించాలి అంటే ఒక ఏకాగ్రత అనేది ఇంపార్టెంట్. అది యోగాలో అలానే మెడిటేషన్ లో కూడా వస్తుంది అనమాట, లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాలో పార్టిసిపేట్ చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ ద్వారా ఇంకొక ముగ్గురిని యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. పుష్ప, మై డాటర్ శ్రీ భవ్య అండి. ఒక 2 years నుంచి తను యోగా ట్రైనింగ్ అవుతుందండి. యోగా అంటే ఏంటో కూడా మాకు తెలియదు, బట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న జనరేషన్ లో హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో యోగా చేయడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్త్ పరంగా కానీ మనం తినే ఫుడ్ లో ఎక్కువ పొల్యూషన్ అవుట్ సైడ్ అంతా. సో మనం యోగా చేయడం వల్ల ఫుల్ హెల్తీగా ఉంటాము. సో అది పిల్లలకి మోటివేట్ చేస్తూ మనం ఇంకా ముందుకు తీసుకురావాలని యోగాని మేమందరం కోరుతున్నామండి. ఫోటో రావాలండి. ముందుగా తోటి ప్రజల కార్యక్రమం ఉంటుంది. Amen.
స్టార్ట్ అవుతుంది. సో పిల్లలందరూ పేరెంట్స్ కూడా చక్కగా చాలా మంది వచ్చారు. పిల్లలు బాగా ఎంకరేజ్ చేసి యోగా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, యోగా చేయడం వల్ల మనకి మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది, డే ఎంత ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అని యోగా అసోసియేషన్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి కాంపిటీషన్కి ముఖ్య అతిథిగా నిర్వహిస్తున్నటువంటి ప్రెసిడెంట్ రవికుమార్ గారికి, అలాగే సెక్రటరీ రామారావు గారికి, వైస్ ప్రెసిడెంట్ జేడి చక్రవర్తి గారికి, అలాగే ప్రొఫెసర్ శ్రీనివాస్ గారికి, ఒలింపిక్ అసోసియేషన్ మెంబర్ దత్త గారికి, అలాగే ఇక్కడ వచ్చిన విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఇది రెండోసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించడం, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమంది పిల్లలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా అదృష్టం. ఏదైనా ఒక స్పోర్ట్స్ ద్వారా ఒక మానసికంగా శారీరకంగా దూరంతో పెరగడానికి ఒక ముఖ్య కారణం అదే మన ప్రీతం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 12వ సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మన యోగానే ప్రపంచ స్థాయిలోనే యోగా గుర్తింపు తీసుకొచ్చారు. అటువంటి దానికి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న పెద్దలు, అలాగే యోగా చేయడంలో చాలా మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ సారథ్యంలో విశాఖపట్నం హెల్తీ విశాఖపట్నంగా తయారవ్వాలని చెప్పి ఈ కాంపిటీషన్లో అందరూ కూడా పాల్గొని మంచి ఫలితం తెచ్చుకోవాలని చెప్పి, అలాగే మంచిగా చదువుకుని రేపు భారతదేశాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు కలగన్నారో వికసిత భారత 2047 సంవత్సరానికి ముందుంచే దానిలో మీ అందరూ భాగస్వాములుగా అవ్వాలని. ఎందుకంటే ఇంకా 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు మీరు మంచిగా చదివి మంచి విద్యావంతులై మంచి భవిష్యత్తు మీరు అందరూ కూడా పైకి రావాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు.